హాయ్ ఫ్రెండ్స్, వంకాయ ఫ్రై చేస్తున్నాను. అంటే వంకాయలు కట్ చేయటం మీకు వీడియో నేను తీయలేదు. ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం వంకాయలు, సాల్ట్ వేసాను. చిటికెడు సాల్ట్ వేసాను, ఎందుకంటే కంటెక్కకుండా ఉంటాయని సాల్ట్ వేసాను. నేను ఇది నూరుకున్నాను. ఇది కొబ్బరి కారము. ఈ కొబ్బరి కారము కూడా ఎలా నూరాలో కూడా నేను మీకు వేరే దాంట్లో పెడతాను. మళ్ళీ కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఉప్పు వేసి నూరిన కారపొడిది. ఇందులో వంకాయ ఫ్రైలో కారం వేసుకొని కొంచెము కరివేపాకు అది వేసి నూరుకొని కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇదిగో కరివేపాకు కడుక్కున్నాను. కొంచెం కరివేపాకు వేసాను. దాన్ని కూడా చక్కగా మనము వేగనివ్వాలి. కొంచెం చిన్నులపాయ గవ్వాలు 2 కొట్టేసుకున్నాను. ఎందుకంటే దీంట్లో చిన్నులపాయ ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది. కారపొడిలో వేసినా మళ్ళీ మనం సపరేట్గా ఒక 2 గవ్వాలని కొట్టేసుకుంటే ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కారపొడి ఏదైతే ఉందో దాన్ని నేను ఫ్రైలో వేసేసాను. చక్కగా ఇది కలిపెట్టుకోవాలి, బాగా కూరలో కలిసేటట్టు ఫ్రైలో. మనము చక్కగా ఫ్రైలో కలిసేలాగా ఒక 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకున్నాం కదా, కొంచెం ఒక 5 మినిట్స్ వేయించుకుంటే కారం దాంట్లో బాగా పట్టి ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. దింపుకునే ముందు కొత్తిమీర కూడా కొంచెం చల్లుకున్నాము. ఎందుకంటే ఫ్రెండ్స్, కొత్తిమీర వేస్తున్నాను. లైట్గా కొత్తిమీర వేసాను. కాలది అంటే 4 వంకాయలు ఫ్రై చేస్తున్నాను నేను. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. అయిపోయింది, ఆఫ్ చేసేసాను. అంతే ఫ్రెండ్స్, వేడిగా వంకాయ ఫ్రై అన్నంలో చక్కగా కలిసిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.